హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వంశీ బైట్స్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా సీతాపైనం. మాస్ కాదు, క్లాస్ కాదు, ఇది ప్యూర్ హార్ట్ సినిమా. ఇప్పుడు సినిమా ఎలా ఉందో హానెస్ట్గా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సినిమా స్టోరీ సింపుల్ బట్ ఎమోషనల్గా ఉంటుంది. సీత లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ జర్నీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. లవ్, గ్రాటిట్యూడ్, ఫ్యామిలీ బాండింగ్ అన్నీ మిక్స్ అయ్యి ఒక స్మూత్ ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఫీల్ ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే ఐశ్వర్య అర్జున్ డెబ్యూకి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో న్యాచురల్గా కనెక్ట్ అవుతుంది. హీరో నిరంజన్ సబ్టల్ పర్ఫార్మెన్స్, ఓవర్ యాక్టింగ్ లేదు, కామ్గా రోల్ క్యారీ చేశాడు. సత్యరాజ్ అండ్ ప్రకాష్ రాజ్ సీన్స్ మాత్రం సినిమాకి రియల్ ఎమోషనల్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ డాటర్ సీన్స్ హార్ట్ టచ్ మూమెంట్స్లా ఉంటాయి. టెక్నికల్ సైడ్ వస్తే మ్యూజిక్ చాలా సూతింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. విజువల్స్ క్లీన్ అండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ మరి ప్రీచి వైబ్ ఇస్తాయి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ డెప్త్, డీసెంట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్స్కి వస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ స్లో నెరేషన్. ఫైనల్గా ఓవరాల్గా చెప్పాలంటే పేరెంట్స్తో కలిసి చూడగలిగే ఒక సింపుల్ ఎమోషనల్ సినిమా. మాస్ ఎలివేషన్స్ కోసం వెళ్తుంటే రాంగ్ చాయిస్, బట్ కామ్ వీకెండ్ ఫ్యామిలీ వాచ్ కోసం అయితే డీసెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. My rating is 2.75 out of 5. One time watch with family. Please like it, share and subscribe to my channel Vamsi Bites.